There is a small calculation in the Bible. You are all very good in maths. You have to answer. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న లెక్క ఉంటుంది. మీ అందరికి లెక్కలు బాగా వస్తాయి కదా. ఇప్పుడు మీరే దీనికి సమాధానము చెప్పాలి. The 10 virgins went to see the bridegroom. 10 మంది కన్యకలు ప్రభుని చూడటానికి ఎదుర్కొనటానికి 5 entered. 5గురు లోన ప్రవేశించారు. Other 5 were cast out. ఇంకా 5గురు బయటే వెలివేయబడ్డారు. What is the percentage? దాంట్లో శాతం ఎంత చెప్పండి? How much? ఎంత శాతము? 50%. 50%. 2 people were grinding. ఇద్దరు తిరుగుల రాళ్ళు యొద్ద త్రిప్పుతున్నారు. And one was lifted up. ఒకరు ఎత్తబడ్డారు. One was, dropped down. ఒకరు విడిచిపెట్టబడ్డారు. What is the percentage? శాతం ఎంత చెప్పండి బ్రదర్స్? Boys. బ్రదర్స్ 50. 50%. 2 were working in the field. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు. One was left and one was taken. ఒకరు విడిచిపెట్టబడ్డారు, ఒకరు కొనిపోబడ్డారు. What is the percentage? శాతం ఎంత చెప్పండి? Loudly. గట్టిగా చెప్పండి. This is the biblical calculation, is not my calculation. ఇది లేఖనానుసారమైన లెక్కలు, నేనేసిన లెక్కలు కాదు. Here about 6,000 people sitting here. ఇక్కడ అనుకోండి ఇంచుమించు 6,000 మంది ఉన్నారు. If the Lord comes, ఒకవేళ ప్రభు వస్తే how many will be taken up? ఎంతమంది ఎత్తబడతారు? Quickly. త్వరగా చెప్పండి. Who? ఎంతమంది? 3,000. 3,000 మంది. So sad, the other 3,000 people who will be left off. 3,000 మంది విడిచిపెట్టబడతారు. ఎంతో బాధకరము విచారము. The 2 people preaching on the pulpit. పుల్పిట్ పైన నిలబడి ఇద్దరు వాక్యం చెప్తుంటారు. One will be taken up. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఒకరు విడిచిపెట్టబడతారు. What is the percentage? శాతం ఎంత చెప్పండి? Be careful. Dear ones, let us take the things let us not play game with the work of God, with the word of God. It is very serious. If the time goes, we may not get time again. Let us not play with the work of God. ప్రియులారా, దేవుని యొక్క పనితో, దేవుని యొక్క కార్యములతో, మన జీవితముతో ఏమాత్రము కూడా ఆడుకోకూడదు. ఒకవేళ అవకాశము పోయిందా మరలా మన జీవితంలో ఎప్పుడు కూడా దొరకకపోవచ్చు. అందుకొరకే జాగ్రత్తగా ఉండాలి. It's not the time for joking and laughing and enjoying. ఇదేదో నవ్వుతో హాస్యంగా ఉండే సమయం కాదు. It's a time for weeping. ఇది ఏడ్చే సమయము. When our Lord was in the flesh, మన ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు all through his life, ఆయన జీవితకాలం అంతా కూడా not once or twice, he was weeping throughout his life. ఆయన ఒక్కసారి 2 సార్లు కాదు, జీవితాంతము కూడా ఏడుస్తూనే ఉన్నారు. lot of evidence in the Bible. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. all through his life, ఆయన జీవితకాలం అంతా not once, ఒక్కసారి he కాదు, was weeping every day. ఆయన ప్రతి దినము ఏడుస్తూ ఉన్నాడు. Because he has seen the tragedy of the people. ఎందుకొరకు ప్రజల యొక్క దుస్థితి చూశాడు. People are not being born again. ప్రజలు ఇంకా రక్షించబడకుండా ఉంటున్నారు. How many of us sitting here? ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది? I am telling you, నేను మీతో చెప్తున్నాను, thousands are not born again. ఇంకా వేల మంది రక్షణ లేకుండా Your ఉన్నారు. life has not been నీ changed. జీవితం ఇంకా మారలేదు. God has brought you to the youth camp. దేవుడు నిన్ను యూత్ క్యాంప్ కి తీసుకొని Out వచ్చాడు. of his mercy, ఆయన యొక్క కనికరమును బట్టి unknowingly with unseen hand, he was working to bring you here. నీకు తెలియకుండా ఆయన దాచబడిన హస్తములతో నీ వెనుక పనిచేసి నిన్ను ఇక్కడికి He is తెచ్చాడు. working for you. ఆయన నీ కొరకు పనిచేస్తున్నాడు. Thousands sitting here. వేల మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. You are not born నువ్వు again. ఇంకా రక్షించబడలేదు. What is the meaning of born again? రక్షించబడటం అంటే అర్థం ఏంటి? People are taking in a very wrong way. ప్రజలు చాలా తప్పుడు విధానంలో ఆలోచిస్తున్నారు. Please listen the definition, biblical definition of being born again. దయచేసి తిరిగి జన్మించడం అంటే లేఖనానుసారమైన నిర్వచనాన్ని గమనించండి. Bible says, బైబిల్ గ్రంథంలో రాయబడింది, if you are born again, నీవు రక్షించబడినట్లయితే, as the Bible says, if any man in Christ Jesus, he is a new creature. If you are born again, first transformation will take place that you become a new creature. బైబిల్ గ్రంథంలో నువ్వు తిరిగి జన్మించావు అంటే మొదటిగా ఇవ్వబడిన నిర్వచనము కాగా ప్రభు యేసునందు ఉన్నవారు ఇప్పుడు నూతనమైన సృష్టి. నీ జీవితంలో జరిగే మొదటి మార్పు నూతనమైన సృష్టిగా మార్చబడతావు. Second change, రెండవ మార్పు, all things are gone away. పాతవి సమస్తము పోయాయి. Many people say they are born again. చాలా మంది మేము రక్షించబడ్డామంటారు. Nothing is changed. వారిలో ఏది మార్పు ఉండదు. Still all things are there. ఇంకా పాత విషయాలు ఉంటాయి. They are living in a old life. వారు పాత జీవితం
జీవితంలో జీవిస్తుంటారో there's not a one thing has been changed. వారి జీవితంలో ఒక్క మార్పు ఉండదు. Thirdly, మూడవదిగా behold, everything become a new. సమస్తము నూతనమాయెను. Is it true in our life? అది నీ జీవితంలో నిజంగా ఉంటుందా? Don't be deceived. నువ్వు ఏ మాత్రము మోసపోవద్దు. You may fill up many cards. నువ్వు ఎన్నో కార్డులు నింపవచ్చు, It's good. అది మంచిదే. I always tell the people to fill up the cards. నేను ఎప్పుడు కూడా కార్డులను రాసివ్వమని చెప్తుంటాను. Without being changed of your life, 100 cards if you fill up, if you die in sin, you will go to hell. If such people are here, take the warning. నీ జీవితము మారకుండా వందల సంఖ్యలో నువ్వు కార్డులు నింపినా సరే, నువ్వు పాపంలో చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. అలాంటి వారు ఇక్కడ ఉంటే హెచ్చరిక తీసుకోండి. These days, hundreds of people are being baptized. ఈ దినాల్లో వందల మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. Many of them are not born again. వారిలో అనేక మంది రక్షణ లేకుండా ఉంటున్నారు. But how they take the baptism? అయినా వారు ఏ విధంగా బాప్తిసం We have తీసుకుంటున్నారు? the baptism forms బాప్తిజం ఫామ్లు ఉంటాయి, and we give them to fill it up. వారిని దీన్ని నింపమని వారికి ఇస్తారు. They are not born again. వారు నిజంగా రక్షించబడలేదు. If you take the baptism forms, బాప్తిజం ఫామ్లు తీసుకుంటారు, 100% correct they fill. 100% అన్ని బాగా రాస్తారు. All references. అన్ని వచనాల ఆధారాలు You కూడా are not ఇస్తారు. born again. అయినా నువ్వు You రక్షించబడలేదు. have learned how to fill up the form. ఫామ్ ఏ విధంగా నింపాలని నేర్చుకున్నావు. Even such people I'm telling you. అలాంటి వారితో కూడా నేను చెప్తున్నాను, If this night the Lord comes, ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే, if you die, నువ్వు చనిపోతే you are going to spend your eternity in the hell. నీ నిత్యత్వమును నరకంలో గడుపుతావు. You have to decide. నువ్వు తీర్మానించుకోవాలి. It is not that I am telling you. నేనేదో చెప్తున్నానని కాదు, You know you are not born again. నీవు రక్షించబడలేదని నీకు తెలుసు. You know you are deceiving the people. నువ్వు ప్రజల్ని మోసగిస్తున్నావని నీకు తెలుసు. You know 100% you have taken the wrong baptism. నీకు 100% తెలుసు తప్పుడు అబద్ధం బాప్తిసం I am తీసుకున్నావు. not talking theoretically, I am talking practically. I have seen hundreds of them. నేను ఏదో మాటలు కేవలం చెప్పట్లేదు, కానీ అలాంటి వారిని వందల మందిని చూశాను. These days it has become just common. ఈ దినాల్లో అది ఏ విధంగా అయిందంటే సర్వసాధారణమైపోయింది. But what is the use? కానీ దాని ద్వారా ఉపయోగం ఏంటి? Still, if you take 10 times baptism without being changed, you will go to hell. నువ్వు రక్షించబడకుండా 10 సార్లు బాప్తిసం తీసుకున్నా సరే నరకానికి వెళ్తావు. You can make your effort. నీ ప్రయత్నాలన్నీ నువ్వు You చేయవచ్చు. can get the recommendation. నువ్వు సిఫారసు కూడా తేవచ్చు. Many God servants can sign. ఏ దేవుని సేవకుడైనా సంతకం పెడతాడు, Finally, you will go to hell. కానీ చివరిగా నువ్వు నరకానికి వెళ్తావు. Not the God servant who signed your. ఎవరైతే నీ ఫామ్ ని సంతకం పెట్టాడో ఆ సేవకుడు కాదు. We have to be very serious. మనం ఎంతో తీవ్రంగా పరిగణించాలి. This is not the time for jokes and laughs. ఇది ఏదో నవ్వి ఎగతాళి చేసే సమయం This is కాదు. the time for weeping. ఇది ఏడ్చే సమయము. Because any time our Lord may come. ఎందుకో ఏ సమయంలోనైనా మన ప్రభు రావచ్చు. Any time there may be a change. ఏ సమయంలోనైనా మార్పులు జరగచ్చు. Any time the earthquake comes. ఏ సమయంలోనైనా భూకంపాలు రావచ్చు. I worked in an office where the research of earthquake will take place. నేను ఈ యొక్క భూకంపాల గురించిన పరిశోధన చేసే ఆఫీస్ లోకి వెళ్ళాను. Many scientists said, చాలా మంది శాస్త్రవేత్తలు అన్నారు, till today, ఈ రోజు వరకు nobody could predict the earthquake. ఎవరు కూడా భూకంపము ఎప్పుడు వస్తుందని చెప్పలేకపోయారు. It may come today. అది ఈ రోజైనా రావచ్చు. If it comes this night, ఒకవేళ ఈ రాత్రి వస్తే what happens to you who are not saved? నువ్వు రక్షించబడలేదు కదా, నీ సంగతి ఏమవుతుంది? Listen carefully. జాగ్రత్తగా విను. Here the portion which we read here, మనం చదువుకునే వాక్య భాగంలో verse 29. 39వ వచనములో 39. 39 Yes. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. There are two people. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. They're right and left. ఒకరు కుడి వైపున ఎడమ వైపున ఉన్నారు. They're suffering. వారిద్దరు బాధపడుతున్నారు. In between the Lord Jesus Christ. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వ్రేలాడుతున్నాడు. The only difference between these three people was ఈ ముగ్గురులో ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏంటి అంటే, they all are nailed. వారు ముగ్గురికి కూడా మేకులతో కొట్టబడ్డారు. All are hanged on the cross. అందరు కూడా సిలువలో But వ్రేలాడుతున్నారు. only Jesus Christ wearing the crown of thorns. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. That crown has been made out of a poisonous thorn. ఆ ముళ్ళ కిరీటమును విషపూర్వకమైన ముళ్ళులతో తయారు There చేశారు. are thorns in this world. ఈ లోకంలో అలాంటి ముళ్ళులు ఉంటున్నాయి. Many of you might have seen. చాలా మంది చూసి కూడా ఉండవచ్చు. It pricks in your feet. ఒకవేళ పాదములో గుచ్చుకుంటే It will be burning. అది మంట మండుతూ It ఉంటుంది. will be burning. అది మంటుతుంది. More dangerous than that thorn. They have made the,
crown and put it upon, and it was constantly 6 hours it was burning. అది ఎంతో భయంకరమైన ముళ్ళతో ముళ్ళ కిరీటమును చేసి ఆయన తలపైన ఉంచినప్పుడు ఆ ముళ్ళు ఆయన తలలో గుచ్చుకుంటే 6 గంటల సేపు ఆ మంటతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. Other people were also suffering. మిగతా ఇద్దరు కూడా బాధపడుతున్నారు. Both of them, they were abusing Christ. వారు ఇరువురు కూడా క్రీస్తును నిందిస్తూ It దూషిస్తొచ్చారు. was not one was good and one was bad. వారిలో ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారని కాదు. Gospel according to Mark